ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ ఆయన ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, మిలిటరీ పవర్ అయిన అమెరికాకు అధ్యక్షుడు. కాబట్టి వేరే దేశ అధినేతలు అందరూ అనుకుంటారు ట్రంప్ని వైట్ హౌస్లో మీట్ అవ్వడం అంటే అది ఒక హోదా కింద ఫీల్ అవుతారు. ఎందుకంటే అమెరికాతో సంబంధాలు అనేవి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఏ దేశానికైనా అత్యవసరం. ఈవెన్ మోడీ గారు కూడా ట్రంప్ గారిని వైట్ హౌస్లో మీట్ అవ్వడం అంటే అది ఒక హోదాగా ఫీల్ అవుతారు. కానీ ఈ మధ్యన ఏం జరుగుతుందంటే ఈ ట్రంప్ని వైట్ హౌస్లో మీట్ అవ్వడం అనేదే ఒక భయంకరమైన ఒక ఎక్స్పీరియన్స్గా మిగిలిపోతుంది. అసలు ట్రంప్ని మీట్ అవ్వడమా బాబోయ్ అనే పరిస్థితి వచ్చేసింది. నిన్నగాక మొన్న కొన్ని నెలల క్రితం జెలెన్స్కీ ఉక్రెయిన్ యుద్ధంలో ఉంది. ఉక్రెయిన్ మొత్తం ఆధారపడి ఉన్నది అమెరికా మీదే ఆధారపడి ఉంది. ఎందుకంటే యుద్ధ సామాగ్రి అది పంపిస్తేనే, చిన్న దేశం కానీ అది రష్యాతో పోరాడుతుంది. అమెరికా ఎప్పుడూ రష్యాతో పోరాడలేదు, యుఎస్ఎస్ఆర్తో పోరాడలేదు. ధైర్యంగా పోరాడుతున్న దేశం ఉక్రెయిన్, జెలెన్స్కీ. కానీ ఈయన అమెరికా తన అధ్యక్షుడైన ట్రంప్ని వైట్ హౌస్లో మీట్ అయినప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ అసలు ప్రపంచంలో ఏంటి, ఇలా కూడా దేశాధినేతలు దెబ్బలాడుకుంటారు, అది కూడా అమెరికా అధ్యక్షుడు ఎలా దెబ్బలాడతాడా, ఇంతలా వార్నింగ్ ఇస్తాడా అనేది అర్థమైంది. అక్కడ అమెరికా మీద ఆధారపడినప్పటికీ కూడా ఈయన చేష్టలకి ఈయన కూడా గట్టిగా ఆడవలసి వచ్చింది. మా దేశం ఏంటి, ఎంతమంది చనిపోతున్నారు నువ్వు చూడండి ఆర్గ్యుమెంట్ ఎలా జరిగిందో, పుతిన్కి మీరు ఎంత ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, ఇలా అయిపోయింది చూడండి. తర్వాత నిన్నే సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్, అది కూడా చాలా పెద్ద దేశం. సౌత్ ఆఫ్రికా అంటే ఉక్రెయిన్ కాదు, దాని మీద ఆధారపడదు, అది కూడా ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ ఉంటుంది. ఆఫ్రికాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకో సౌత్ ఆఫ్రికాది. తర్వాత బ్రిక్స్లో ఒక మెంబరు, అంతర్జాతీయంగా ఎంతో పలుకుబడి ఉన్న దేశం సౌత్ ఆఫ్రికా. ఆ అధ్యక్షుడు రమఫోసా సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు వాషింగ్టన్ వెళ్ళి వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడిని కలిసి అక్కడ కూడా కొన్ని ఫోటోలు తీసుకొచ్చి ఇక్కడ వైట్ జినోసైడే జరుగుతుంది, ఫోటోలు ఏంటి నిలదీసేయడం అనమాట. ఇంకా నిలదీసేయడమే, మామూలుగా అడగరాయని ఏంటండి సౌత్ ఆఫ్రికాలో వైట్స్ మీద ఎలా హింస జరుగుతుంది, వైట్స్ మీద ఎలా జరుగుతున్నాయి, మీరు ఏమంటారు అని అడగరు, అసలు నిలదీసి అడుగుతారు. ఇంకా నువ్వేం చేస్తావు, ఇక్కడే సొల్యూషన్ చూపించి అన్నట్టే మాట్లాడతారు. అదే అనమాట రమాఫోసాని సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడిని అమెరికా అధ్యక్షుడిని మాట్లాడేది. అది ఒక భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తావు. దేశ అధ్యక్షుల మీటింగ్ ఇలా కూడా ఉండదు, మామూలుగా చిన్న ఆఫీసులు మీట్ అయ్యేది కూడా ఉండదు. చాలా కష్టం అయిపోతుంది అనమాట అటేపు ఉన్న అధ్యక్షులకి, అటేపు ఉన్న దేశాధినేతలకి. అందువల్ల ఏంటంటే ఈయన కలవడం అంటే, ట్రంప్ని కలవడం అంటే ఒక భయానకమైన వాతావరణం, ఒక భయానకమైన ఏం జరుగుతుందో, నిమిషానికి ఏం జరుగుతుందో తెలియదు. మోడీ గారు వీళ్ళు కలిసినప్పుడు చాలా సమయస్ఫూర్తితో చాలా జాగ్రత్తగా ట్రంప్ గారిని డీల్ చేస్తారు. ఎందుకంటే ఆయన హర్ట్ అవుతే ప్రమాదం, ఆ దేశానికి ప్రమాదం. ఇన్ని విధాల ఆపదల్లో ఉంటారు. కాబట్టి ఇంకా ట్రంప్ని మీట్ అవ్వడం అంటే భయం. నాకు తెలిసి ఇంకా కొన్ని వచ్చే టైపు ఏ దేశాధినేతలు కూడా ట్రంప్ని మీట్ అవ్వడానికి ఒప్పుకోకుండానే ఏదైనా డిప్లొమసీలు చేస్తారేమో, అంతేగాని ట్రంప్ని మీట్ అయ్యే అవకాశాలు మాత్రం చాలా తగ్గిపోయి, ట్రంప్ని మీట్ అవ్వాలంటే ట్రంప్ని అధినేతలు దాటి ఉండాలి. అందుకే పుతిన్ గారు కూడా భయపడి ఇప్పుడు ఈయన ట్రంప్ గారిని ఇంకా కలవడం లేదు, టెలిఫోనిక్ డిస్కషనే అవుతున్నాయి. మళ్ళీ ఈ టైంలో కలవడం ఏంటంటే ఏదో పీస్ అవుట్ అయిపోతే, వారు అయిపోతే కలవదామని చూస్తారు. ఇంకా చైనా అధ్యక్షుడు కూడా ఇంతవరకు మళ్ళీ కలవలేదు, ఇప్పుడు కలుస్తారేమో చూద్దాం. వాళ్ళతో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉంటారు చాలా వరకే. కానీ ట్రంప్ని కలవడం అంటే వైట్ హౌస్లో బింబేలు ఎత్తిపోతున్నారు దేశాధినేతలు.